ఇప్పటివరకు చూసిన ఈవీ వెహికల్స్లో ఇది చాలా బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. మీకు నేను లోపల కూడా తీసుకెళ్ళి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇది మోంత్రా వెహికల్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఈ వెహికల్కి సంబంధించి స్పెసిఫికేషన్స్ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నా పేరు దుర్గారావు. ఎక్కడ సార్ ఇది మోంత్రా వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ సార్ ఇది? ఇది మనం చెన్నైలో పొన్నేరి దగ్గర మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఓకే, పొన్నేరి దగ్గర. అంత బ్యాటరీ బ్యాకప్ ఎంత ఇది? 40 కిలోవాట్ బ్యాటరీ సార్. 40 కిలోవాట్, వెరీ గుడ్. లార్జెస్ట్ బ్యాటరీ ప్యాక్ ఈ సెగ్మెంట్. లార్జెస్ట్ బ్యాటరీ ప్యాక్. ఓకే, అయితే మైలేజ్ ఎంత వస్తుంది? మినిమం కమిట్మెంట్ 170 కిలోమీటర్ ఇస్తారు. 170 కిలోమీటర్స్ విత్ పేలోడ్. 1.7 to 2.10 పేలోడ్ వస్తుంది. ఛార్జింగ్ కిतना టైం लगता है? ఛార్జింగ్ మొత్తం ఎక్కడానికి మనకి ఎంతసేపు పడుతుంది సార్? 2 types ఆఫ్ ఛార్జింగ్ సార్. ఏసీ ఛార్జింగ్ లో 5 to 6 hours. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ 1 hour 15 minutes. 1 hour 15 minutes. ఓకే, వెహికల్ వారంటీ ఎలా ఇస్తున్నారండి అది? సో 7 year 2.5 lakh kilometer ఫర్ బోత్ బ్యాటరీ అండ్ వెహికల్. ఓకే, 7 years వారంటీ ఉంటుంది. 7 year 2.5 lakh kilometer. 2.5 కిలోమీటర్. 2.5 lakh kilometer 7 years వారంటీ ఉంటుంది. నెక్స్ట్ ప్రైస్ రేంజ్ ఎలా ఉంది సార్ ఇది? సార్ ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ 16 lakhs సార్. 16 lakhs. అవును. ఓకే, ఆన్ రోడ్ వచ్చేసరికి మనకి ఎంత అవుతుంది? ఆన్ రోడ్ ఓపెన్ బాడీ అంటే 17 lakhs. క్లోజ్ బాడీ కంటైనర్ అంటే 17.8 lakhs. 18 వరకు అవుతుంది. 18 lakhs వరకు కనుక మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే పేలోడ్ ఎంత, వెయిటేజ్ ఎంత వరకు, మన లోడ్ ఎంత వరకు? 2.5 tons. 2.5 tons సార్. పేలోడ్ 1.7. 1.7. కస్టమర్ మాక్సిమం 2.5 tons. కంటైనర్ కూడా కస్టమైజ్ చేసుకోవడం. కస్టమైజ్ కంటైనర్. ఓకే, అయితే ఇప్పుడు మనం ఎక్స్టీరియర్ అయింది. నేను ఇంటీరియర్ కూడా నేను ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మనం ఇంటీరియర్ కూడా నేను ఒకసారి కూర్చుని చూద్దాం ఒకసారి. ఓకే, మెటల్ బాడీ సేమ్ మన రెగ్యులర్ వెహికల్ ఎలా ఉంటుందో సేమ్ అలాంటి వెహికల్ ఉంది. ఇది టచ్ స్క్రీన్ వస్తుంది అండి? అది టాప్ మోడల్ వస్తుంది. ఇది బేస్ మోడల్ ఇది. ఓకే, అయితే ఏసీ వస్తుంది. పవర్ మోడ్. ఓకే, ప్రెస్ బ్రేక్. ఓకే, ఇంగ్లీష్ ఆన్ చేసి బ్రేక్ ప్రెస్ చేసి టెస్ట్ చేస్తా స్టార్ట్ అవుతుంది. ఓకే, నేను కూర్చోవడంతో పాటు ఇంక ఇద్దరు హ్యాపీగా కూర్చోవచ్చు. లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా కొంత మనం స్పేస్ కూడా బాగా కనబడుతుంది. ఇది లోడ్ వెహికల్, ఇటు పర్సనల్ వెహికల్ గా కూడా కనబడుతుంది. ఇది హై ఎండ్ మోడల్ అయితే టచ్ స్క్రీన్ వస్తుందంట, కానీ చాలా బాగుంది. ఇది గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఉంది? అది 197 గ్రౌండ్ క్లియరెన్స్. కాజీ కూడా చాలా హెవీ ఉంది. కమర్షియల్ వెహికల్ కి ఏమీ తగ్గలేదు. ఓకే, 85 to 90 లోన్ కూడా మనకు వస్తుంది. ఇది ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మన సైడ్ ఎవరికైనా కావాలంటే మాత్రం నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ చేయండి, మీరు తీసుకోవచ్చు.